పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం బెంగాల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఈసీ ఎస్ఐఆర్ నిర్వహిస్తూ ఉండటం అక్రమ వలసదారుల్లో భయం పుట్టిస్తోంది. ఎన్నో ఏళ్లుగా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వందలాది మంది బంగ్లాదేశీ వలసదారులు పెద్ద సంఖ్యలో తమ సొంత దేశానికి పరుగులు తీస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో అనర్హులను తొలగించేందుకు ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ అక్రమ వలసదారుల్లో భయం పుట్టిస్తోంది. ఎన్నో ఏళ్లుగా భారత్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వందల మంది బంగ్లాదేశీ వలసదారులు గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత దేశానికి పరుగులు తీస్తున్నారు. తమ పిల్లలతో కలిసి బ్యాగుల్లో సామాన్లు, వాటర్ బాటిల్స్ చేతపట్టుకుని తమ సొంత దేశానికి తిరిగి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని హకీంపూర్ బీఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ వద్ద వలసదారుల వల్ల రద్దీగా మారింది. కేవలం హకీంపూర్ మాత్రమే కాదు, దక్షిణ బెంగాల్ ప్రాంతంలోని అన్ని సరిహద్దుల్లో నవంబర్ నెల ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు దొరికిపోతే తమను అరెస్టు చేసి డిటెన్షన్ కేంద్రాల్లో పెడతారని, తమ జీవితాలను పూర్తిగా ప్రమాదంలో పడేసుకోవడం కన్నా బంగ్లాదేశ్కు వెళ్లిపోవడమే మంచిదని వలసదారులు భావిస్తున్నారు. అందుకే అక్రమంగా వలస వచ్చిన వారిలో చాలా మంది తిరిగి తమ సొంత దేశానికి వెళ్లిపోతున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్కు అక్రమంగా వలస వచ్చిన వారిలో చాలా మంది కోల్కతా, న్యూ టౌన్, బిరాటి, దులాగౌరి, బామన్గచ్చి, గసూరితో పాటు చాలా ప్రాంతాల్లో రిక్షా నడుపుకోవడం నుంచి దుకాణాలు, హోటళ్లు, ఇళ్లలో పనిచేయడం వంటి అనేక పనుల్లో కుదిరారు. వీరిలో 10 ఏళ్లకు పైగా భారత్లో నివసించిన వారు కూడా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తుండటంతో వీరంతా ఇప్పుడు అవుట్పోస్టు నుంచి రోజుకు 150 నుంచి 200 మంది బంగ్లాదేశ్కు తరలిపోతున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి తమ సొంత దేశానికి తిరిగి వెళ్లిపోతున్న అక్రమ వలసదారులను తొలుత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో పోలీస్ స్టేషన్లు సైతం సరిపోవడం లేదు. దీంతో అక్రమ వలసదారులను కస్టడీలోకి తీసుకోవడం మానేయడంతో వలసదారులు సరిహద్దుల నుంచి తమ స్వదేశానికి వెళ్లిపోతున్నారు. దేశాన్ని వేడుతున్న అక్రమ వలసదారులకు బీఎస్ఎఫ్ సిబ్బంది ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి వలసదారులు తమ సొంత దేశానికి వెళ్లే క్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్తో భయంతో వణికిపోతున్న వలసదారులు పెద్ద సంఖ్యలో స్వదేశానికి తరలిపోతుండటంతో ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించడం సులువు కానుంది. మరోవైపు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తీవ్రమయ్యాయి. ఓటు బ్యాంకు కోసం భారీగా చొరబాట్లను తృణమూల్ కాంగ్రెస్ ప్రోత్సహించిందని బీజేపీ ఆరోపించింది. అక్రమ వలసదారులను తిరిగి వారి స్వదేశానికి సాగనంపాల్సిందేనని బీజేపీ అంటుంది. ఓటర్ల జాబితా నుంచి అర్హత లేని వ్యక్తులను తొలగించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని బెంగాల్ బీజేపీ చీఫ్ సామిక్ భట్టాచార్య వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీపై టీఎంసీ మండిపడుతోంది. అసలు విదేశీయులు సరిహద్దుల నుంచి దొంగచాటుగా ఎలా రాగలిగారని టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దులు, ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి బలమైన నిఘా ఉంచాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని టీఎంసీ నేతలు నిలదీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని టీఎంసీ నేతలు మండిపడ్డారు. మొత్తంగా ఓవైపు ఎస్ఐఆర్ భయంతో అక్రమ వలసదారులు బంగ్లాదేశ్కు పరుగులు పెడుతుండగా, మరోవైపు అక్రమ వలసదారుల అంశంపై బీజేపీ, టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓటరు జాబితా నుంచి అనర్హులను తొలగించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని ఎన్నికల సంఘం చెబుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తూ ఉండటంతో అక్రమ వలసదారులు భయంతో వారి సొంత దేశానికి తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియతో పశ్చిమ బెంగాల్లోని ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించే ప్రక్రియ సులువు కానుంది.